every day. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ బ్లాగ్ వచ్చేసి November 5th అన్నమాట నేను తీస్తుంది. ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఏమో నాకు తెలీదు, బట్ వీడియో అయితే తీసుకుంటున్నా. ఏంటంటే మేమైతే బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయిపోయామండి. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా కదా షిఫ్ట్ అవ్వాలి అని. ఫైనలీ షిఫ్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా సరేలే డిమార్ట్కి అలా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఏమైందంటే కావాల్సినవన్నీ తీసుకున్నాం. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయ్యిందన్నమాట. అసలు ఎంత అయ్యింది, ఆ బిల్ ఏంటి అనేది నేను మొత్తం అంతా కూడా లాస్ట్లో చెప్తాను మీకు. మా ఆయన బాగా మంచిగానే పెట్టావు నాకు టోపీ అని చెప్పి అన్నారన్నమాట. చాలా ఫ్రస్ట్రేట్ కూడా అయ్యారు ఆ బిల్లు చూసిన తర్వాత. ఎంత అయిందో ఏంటో అనేది మీరు కూడా లాస్ట్లో నాతో పాటు చూడండి. ఇప్పుడు నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకు సింగిల్ బెడ్షీట్ కవర్ అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవి డోర్ మ్యాట్స్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇది మాది 3 BHK కాబట్టి అన్నిటి దగ్గర డోర్ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి నేను బాగా థింక్ చేసి చూస్ చేసి మరీ తీసుకొని వచ్చాను అన్నమాట. ఇది మాది అంతా ఫ్లోర్ అంతా వైట్ ఉంటుంది కాబట్టి బ్లాక్ మంచిగా కనిపిస్తుందని ఇది తీసుకున్నా. సో దాని తర్వాత ఇదన్నమాట. ఇది వచ్చేసి డోర్ మ్యాట్స్. ఇంకా ఇది బాబు ఆడుకునే బాల్. దీంతో బాగా ఆడుకున్నాడు అన్నమాట చింటూ, అందుకే దీంతో ఆడుకున్నా. సారీ గాయస్, చింటూ ఆడుకున్నాడు, నేను కాదు. ఈ ఐటమ్స్ అన్నీ చూడడానికి 2 బ్యాగ్స్లో ఉన్నాయి, కానీ వీటి బిల్లు ఎంత అయిందో అనేది తల తిరిగిపోతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అన్నమాట. బై 1 get 1లో తీసుకున్నాము. ఇంకా ఇది కాజు సోప్, పియర్ సోప్, విమ్, పియర్ సోప్ చాలా తీసుకున్నాం. కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాం అన్నమాట, లైక్ ఆయిల్, సోప్స్, ఇంకా ఇది రూమ్ ఫ్రెషనర్స్, మొత్తం అప్పడాలు, కంఫర్ట్, బ్రషెస్ సెట్, డెటాల్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లోర్ క్లీనింగ్కి, మెంతులు, ఇది వచ్చేసి కోలిన్ అన్నమాట, ఫ్రిడ్జ్ క్లీనింగ్కి దానికి ఉంటుందని తీసుకున్నాం. రాక్ సాల్ట్ బై 1 get 1. ఇది వచ్చేసి అడెసివ్ హుక్స్ అండి, ఇవన్నీ కూడా. ఇది చింటూకి చిన్న బ్రష్, సెన్సోడైన్. ఇంకా ఇది కిట్కాట్ చాక్లెట్స్, బెలూన్స్ వాడికి ఆడుకోవడానికి, సేమ్ రూమ్ ఫ్రెషనర్స్. ఇది వచ్చేసి పికిల్స్ అండి, ఒకటి మ్యాంగో పికిల్, ఒకటి టొమాటో పికిల్. ట్రై చేసి చెప్తా ఎలా ఉన్నాయో. ఆవాలు, దేవాన్ షాంపూ. ఇది వచ్చేసి డస్ట్బిన్ కవర్స్, చపాతీ ఆట, ఆశీర్వాద్, టర్మరిక్ పౌడర్, డాబర్ రెడ్ పేస్ట్, ఆయిల్, ఖటా మీఠా చింటూకి చాలా ఇష్టమైనది. ఇంకా ఇది న్యాచురల్స్ యాపిల్ ఫ్లేవర్ అన్నమాట. సో ఇది నీవియా బాడీ లోషన్, ఈ వింటర్లో ఉండాలి కాబట్టి. డస్ట్బిన్ కవర్స్, హార్పిక్, మూంగ్ దాల్, సేమ్ గిన్నె. సో ఇంకా ఇది వచ్చేసి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇదన్నమాట లంచ్ బాక్స్. లాస్ట్లో చూపిస్తా ఎలా ఉందో. ఇది ఒకటి. సో ఇది వచ్చేసి ఫేస్ టవల్స్ అన్నమాట. 60 రూపీస్ అని అంటే తీసుకున్నాం. మనం ఫేస్కి సపరేట్గా యూజ్ చేస్తే బెటర్ కదా అని. ఇంకా ఇది వచ్చేసి దేవాంశ ఆడుకోవడానికి ఫ్యాన్. ఇంకొకటి ఎక్కడో వెళ్ళిపోయింది, ఇది ఎక్కడ ఉందో చూడాలి. దీన్ని కుర్కురే ప్యాకెట్స్, ఐ మీన్ పాప్కార్న్, అడెసివ్ హుక్స్ ఇందులోనే ఉన్నాయి. ఇంకా ఇది ఏంటంటే ప్లాస్టిక్ది కాకుండా ఇలా స్టీల్ది యూజ్ చేయడమే బెస్ట్ అని చెప్పి ఇంట్లో ఉన్నా కూడా మరీ తీసుకున్నాను. ఇవి కూడా అంతే అండి, సేమ్ మైక్రో ఫైబర్ అన్నమాట. మల్టీపర్పస్ క్లీనింగ్ క్లాత్. ఇది బాగా మనం గ్యాస్ స్టవ్ మీద ఏమన్నా క్లీన్ చేసుకోవచ్చు మంచిగా అని ఇది తీసుకున్నాం. ఇంకా ఇవన్నీ
హస్బెండ్ సతీష్ వాళ్ళవి కొంచెం షాపింగ్ చేశారు వాళ్ళు. ఇవన్నమాట క్లచెస్ వచ్చేసి సోప్ డిస్పెన్సర్, కిచెన్ వైపర్ గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి డెటాల్ హ్యాండ్ వాష్ అన్నమాట, ఒక ఫ్రీ వచ్చిందన్నమాట రీఫిల్ చేసుకోవడానికి. ఇది కూడా అడెసివ్ హుక్స్, మొత్తం ఇంట్లో అంతా అతికించాలనేసి తీసుకున్నాం. ఇవన్నీ షార్ట్స్, టీషర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవి. నెక్స్ట్ ఇవి వుడెన్వి స్టిక్స్. ఇంకా ఇది వచ్చేసి ఎక్కడైనా బయటికి ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కాస్మెటిక్స్ అలా పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఓన్లీ జస్ట్ ఫర్ 100 కదా. టీషర్ట్స్ ఇవన్నీ. యా, ఇది మెయిన్ బిల్ అన్నమాట, చూపిస్తా లాస్ట్లో మీకు. ఉప్మా రవ్వ, ఇది కోంబ్ సెట్ అన్నమాట. ఇది కూడా జస్ట్ 60 రూపీస్. ఇందులో 4 వచ్చాయి, చాలా బెస్ట్. కొన్ని బెస్ట్ ఉన్నాయి, కొన్ని కాస్ట్లీ ఉన్నాయి. ఇది కూడా సేమ్ స్పాంజ్ లాగా ఉంటాయి క్లీనింగ్ పర్పస్. ఉరాద్ దాల్, ఇది చనా దాల్, శనగపిండి, అదే బేషన్ పౌడరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి టవల్స్, ఈ టవల్స్. ఇంకా ఇది షింక్ దగ్గర ఒకటి హ్యాంగ్ చేద్దాం అనేసి ఇది కూడా మామూలు క్లాత్ అన్నమాట. ఇది స్పాంజ్. యా, మనకు ఫ్యాన్ అయితే దొరికేస్తుంది చింటూది, చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఇలా బాగా వస్తుంది అండ్ సో బాగుందన్నమాట. ఇప్పుడు ఇంతకీ నేను ఎక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇదైతే మనం చింటూ కోసం ఒక చిన్న చైర్ తీసుకొని వచ్చామన్నమాట. లేచి కూర్చుంటా చూడండి. సో ఇదే అన్నమాట మన చింటూ ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటే మార్వెల్ స్పైడర్ మ్యాన్ది తీసుకున్నాం. ఇది సౌండ్ కూడా వస్తుందండి మంచిగా, ఇలా సౌండ్ కూడా వస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఓవరాల్గా మన షాపింగ్. చూసారు కదా, చాలా తక్కువ ఐటమ్సే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మీరైతే ఎంత ఉంటుంది బిల్ అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఎంత అయిందో అనేది నేనైతే మీకు చూపిస్తాను బిల్లు. దానికంటే ముందు ఇక్కడ చెప్పాను కదా హస్బెండ్ లంచ్ బాక్స్ ఎలా ఉందో చూపిస్తానని. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఇలా వస్తుందన్నమాట. ఇది సెట్ ఆఫ్ 4, 3 బాక్సెస్, ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. సో ఇలా మనకు వాటర్ బాటిల్, ఇది వచ్చేసి గ్లాస్ వాటర్ బాటిల్, అరౌండ్ 400 ml అలా ఉంటుంది. దీనికి సపరేట్ సెక్షన్ ఇచ్చేసారు ఇక్కడ. ఇలా ఇవి బాక్సెస్, ఇది కూడా అంతే, సేమ్ గ్లాస్ బాక్స్, చాలా బాగుంది పెద్దగా. ఇవి 3 బాక్సెస్ వచ్చేసాయి మనకు. 1, 2, 3 ఇలా. ఒక దాంట్లో రైస్, అమ్మో పడిపోతే అంతే ఇంకా. ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో కర్రీ, ఇంకేమన్నా పెరుగు లేదంటే సైడ్ డిష్ అలా, లేదంటే ఫ్రూట్స్ అలా పెట్టి పంపించవచ్చు. చాలా బాగుందన్నమాట. ఇది బాగా నచ్చింది నాకు, మంచిగా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇదన్నమాట లంచ్ బాక్స్. ఇవే అండి మన ఐటమ్స్ అన్నీ. సో
సో దీని మొత్తం బిల్ ఎంత అయ్యిందో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత అవుతుందని. దీంట్లో ఒక హాఫ్ అవుతుంది అని అయితే అనుకున్నాము, బట్ దానికి డబల్ అయ్యింది. ఇక్కడ చూడండి ఎంత అయిందో బిల్లు చూపించేస్తుంది. ఇక్కడ ఓవరాల్గా మనకు 9438 అయ్యిందన్నమాట. అంటే నియర్లీ 10,000 దాకా అయ్యింది. అంతే అని అంటున్నా, బట్ దీనికి మస్తు బాధ అయిపోయింది అన్నమాట ఇంత అయిపోయేసరికి. దీంట్లో ఏంటంటే మన యాక్చువల్ బిల్ వచ్చేసి 8,400 మాత్రమే, ఇంకా జిఎస్టీ ఒక 1000 దాకా పడింది. ఎక్కడన్నా ఐటమ్స్ ఎక్కువ అయితే జిఎస్టీ తక్కువ అవ్వాలి కదా, ఇక్కడ ఎక్కువ అవుతుందన్నమాట. ఈ బ్యాగ్స్ కూడా అంతే, ఒక్కొక్కటి 30 ఉన్నాయి. రీజనబుల్ అని అస్సలు అనిపించలేదు, బట్ తప్పదు, మనం వేరే స్టేట్కి వచ్చాము కాబట్టి ఇంక ఇలానే ఉంటుంది. సో ఇదన్నమాట మన వ్లాగ్. చూసారు కదా, మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ కాస్త లోగా వస్తుంది, ఎందుకంటే నైట్ టైం వీడియో తీసానన్నమాట, అందుకే లోగా ఉంది. ఇంకో వ్లాగ్లో మరి కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ గైస్.